రాయి ఫ్రెండ్స్ చూడండి ఎట్టున్నదో సంగటి రాగి సంగటి చేసిన పొద్దున్నే రాగి సంగటి చేసిన చూడండి ఎట్టున్నదో అది నీళ్ళు కాదు ఆవిరికి అంతా పైకి వచ్చింది బాగా సూపర్గా ఉన్నది చూడండి రాగి సంగటి అంటే మీకే తెలుస్తుంది మనం ముద్దలు చేసుకోవచ్చు ముద్దలు ఎందుకో ముద్దలు ఏమన్నది ఆమె వేసుకుంటే తింటుంది ఇంక చూడు పొగలు కక్కుతున్నది అయిపోయి చూడండి ఫ్రెండ్స్ దాంట్లో వేసుకుంటే రాగి సంగటి మీరు చేసుకోండి ఎవరైనా రాగి సంగటి తినడం మంచిది కదా రాగి సంగటి తెలుసు కదా మీకు రాగి సంగటి ఎండల కాలం సలవరం ఇట్లా వేసుకొని ఇప్పుడు బాగా చూడండి ఏడ చేపల కూర అనమాట ఇది చేపల కూర వేసుకొని తిన్నామనుకో ఇప్పుడు కానీ నా సామరంగా టేస్ట్ అదిరిపోవాలా చూడండి చేపల కూర తలకాయ ఇది తలకాయ నలిగిపోయింది చేపల కూర సంగటే తలకాయ కానీ చేపల తలకాయ భలే రుచి ఉన్నది చూడండి గుప్తంగా చేసిన చిక్కగా చూడు పులుసుగాడ లేకుండా శుభ్రంగా ఎట్టున్నది వేసుకొని తింటే నా స్వామి ఇప్పుడు ఆ కథ ఏరా ఉంటుంది సంగటి చూడు సంగటి మీద మూత పెట్టిన చేపలు ఉండి పులుసు చేసుకోవాలంటే ఈ పండ్లు గిన్నెలు చూడు ఆపిల్కాయలు నిమ్మకాయలు అంటుపండ్లు అన్నీ రెడీగా ఉన్నాయి మనకి ఏ కావాలంటే అవి తింటా ఉండొచ్చు సంగటి తిని చూడండి సంగటి ఒడిసి పచ్చేపలు చూడండి తలకాయ అనమాట ఇది మనం మామూలుగా చేపల అంగట్లో పోయినాయి కదా చేపల అంగట్లో ఓన్లీ తలకాయలు కాడ ఇస్తున్నారు ఓన్లీ తలకాయ వల్ల తలకాయలు కాడ అమ్ముతున్నారు ఆడ చేపల అంగట్లో మనం ఏం చేసామంటే ఆ తలకాయలు తెచ్చుకున్నాము పులుసు పెడితే నెంబర్ 1గా ఉన్నది చూడండి సంగటి ఎట్లున్నది టేస్ట్ చేసి చెప్తా బాగా కాలిపోతుంది పొగలు వస్తుంది కదా ఉడుకు అన్నంలో చేపల కూర నిన్న రాత్రి చేసి పెట్టా ఇప్పుడు వేసుకుంటున్నా మీకు కానొచ్చా ఉంటుంది రాత్రి చేసి పెట్టినా ఇప్పుడు సంగట్లో వేసుకొని తింటున్నా భలే ఉన్నది చూడు కాలిపోతుంది అబ్బా వేరే లెవెల్ ఉన్నది సంగటికి పచ్చేపలు సూపర్గా ఉన్నది మీకు కానాలా కదా ఇదా ఇప్పుడు కాడ కానరాల ఇదో సంగటి కానొస్తుంది మీకు బాగా చూడండి ఎవరైనా సంగటి చేసుకోండి పచ్చేపల కూర చేసుకోండి భలే ఉంటుంది సంగటి ఏమన్నది సులభం కదా సంగటి ఏమన్నది బియ్యం కడిగి పెడితే రాగి పిండి ఏం చేయాలి ఎప్పుడైనా కానీ పక్కన గలాసులో కానీ ఏదో గిన్నెలో వల్ల నానేసుకోవాలి రాగి పిండి ఉంటలు కట్టుకోకుండా ఉంటుంది ఉంటలు కట్టుకోకుండా ఉండాలంటే బాగా నానేసుకోవాలి నానేసిన తర్వాత మళ్ళీ అన్నం ఎప్పుడు ఉడికిపోతుందో అప్పుడు రాగి పిండి వేసామనుకో గంటె మనం ఉంటలు కట్టుకున్నా నీట్గా వస్తుంది గంటితో కలబెట్టుకుంటే మన ఇండియాలో మాత్రం గెలికేదానికి లేదు కదా ఇక్కడ గెలక్కనే కానీ గంటితో బాగా కలబెట్టుకుంటే అయిపోయాయి సూపర్గా ఉంటుంది టేస్ట్ అదిరిపోయింది కాలిపోతుంది లేకపోతే తింటా బాగా మాట్లాడుతున్నాం చూడ రాగి అంటే కాలుతుంది నిన్న అంటికాయలో ₹1 కిలో ₹1 కానీ సఫారీలో కిలో ₹1 ఆడికి పడిపోతున్నావు చూడు ఈ నిమ్మకాయలు వచ్చేసి కిలో ₹2
ఇది ఆపిల్ కాయలు వచ్చి కిలో 3 రూపాయలు. కిలో 3 రూపాయలు లెక్కన సఫారీలు అమ్ముతారు. అందుకోసం తెచ్చినాను 2 కేజీలు అయ్యి 2 కేజీలు. బాగుంటుంది, ఏమున్నదా మనం తినేదానికి ఏమున్నది. ఎప్పుడన్నా టైంపాస్ మధ్యాహ్నం అప్పుడు సాయంత్రం అప్పుడు తింటే మంచిది కదా మనిషికి. ఫ్రెండ్స్, ఎవరైనా బాగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. బాగా తినాలి. ఎప్పుడైనా ఫుడ్ విషయంలో బాగా తింటేనే ఆరోగ్యంగా ఉంటారు. ఫుడ్లో మనం లెక్కపోతుంది పోతుంది అనుకోకూడదు. బాగా తింటేనే ఎప్పుడైనా టేస్ట్ ఉంటుంది. కాలిపోతుంది అదే చూడండి. ఇదో సంగటే చూడండి. మీరే ఒకసారి తినలేదనుకుంటున్నారు. అబ్బా ఎదిరిపోతుంది. వేసాను అంత వేసేయాలి. బాగా గొంతు కాలిపోతున్నాడు ఆయన గొంతు. అబ్బో చల్లారేది ఎప్పుడో తినేది ఎప్పుడు అదే కానీ నేను ఆకలి వేస్తుంది. తిని మళ్ళీ గ్యాస్కి పోవాలి, గ్యాస్ తేవాలంట. పని మంచి వచ్చి చెప్పింది ఇప్పుడు గ్యాస్ లేవో గ్యాస్ ఎత్తుకోరా అని. సరే పోయాని ఎక్కడేనా అని చెప్పిన. గ్యాస్కి పోవాలా, గ్యాస్ ఎత్తుకురావాలా. గ్యాస్ యాడ తెచ్చేది ఏం కాదు కానీ చూపించాను, చూడండి. మీరు మాత్రం లైకులు కొట్టండి. లైకులు కొడితే మనం తీసేదానికి బాగుంటుంది. లైకులు కొట్టి గంట బిల్లుల్లా గంట 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 కొట్టండి. లైక్ అంటే కొంతమంది తెలియదేమో, ఇంగ్లీష్ అయ్యి రాని వాళ్ళకి ఎడ తెలుస్తుంది. బొట్టనేలు గుర్తింటుంటా చూడు, దానికి వత్తండి. బొట్టనేలు గుర్తింటుంటా దానికి వత్తండి. దానికి వచ్చినాక ఈ పక్క లాస్ట్ నల్ల అచ్చిరాలు ఉంటాయి. ఆ నల్ల అచ్చిరాలు ఒక తూరు వస్తుంది. నల్ల అచ్చిరాలు వచ్చినప్పుడు అప్పుడు గంట కాని వస్తుంది. గంట కాని వచ్చినప్పుడు దాని మీద మళ్ళీ అటు అన్నారనుకో, నేను ఎప్పుడు పెట్టినా కానీ మీకే వస్తాయి. మళ్ళీ చెప్తున్నానంటే బొట్టనేలు గుర్తింటుంటా చూడు, ఇటు పైకి ఇటు కిందికి కాదు, కిందికునేది కాదు, పైకి ఉండే బొట్టనేలు గుర్తు మామూలుగా దాని మీద అట్టనండి. దాని మీద అట్టంటానే మీకు ఒకే అంటుంది, ఒకే అని పడుతుంది నల్లంగా. దాని మీద అట్టంటానే నల్లంగా పడుతుంది. నల్లంగా పడినాక అదే లైన్లో లాస్ట్లో నల్లంగా అచ్చిరాలు ఉంటాయి. నల్లంగా ఉంటుంది ఒక రవ్వ. ఆడ మళ్ళీ ఫ్రై చేయండి. ఆడ అటన్నప్పుడు దాని అంటానే అది పోతుంది. అది పోయినా గంట కానొస్తుంది. గంట మీద మళ్ళీ నొక్కండి. గంట మీద మరీ కొట్టినానుకో మళ్ళీ ఏం చేస్తుంది, పేర్లు వచ్చాయి. ఈ గంట అని గంట ఇటు అడ్డం గీత గంట పేర్లు వచ్చాయి. మళ్ళీ లాస్ట్లో ఎట్టనుకో గంట మళ్ళీ నల్లంగా వస్తుంది. మీరు ఒత్తిడి కాడ 3 తూళ్ళు వచ్చినారనుకో గంట బాగా కానొస్తుంది. గంట బాగా కానొచ్చినాక మీకేం చేస్తుంది, ఎప్పుడు నేను పెట్టిన ఈడియల్లా మీకే వస్తుంది. సరేనా? టేస్ట్ బాగున్నది. సల్లార్లా కాలిపోతుంది. డో చూడండి, తలకాయ ఇది. తలకాయ ఇది కానొస్తుందా? చేప తలకాయ. బా ఏరే లెవెల్ ఉన్నది. కూర మాత్రం రుచి అబ్బా టేస్ట్ సూపర్గా ఉన్నది. మనము ఈడియా పట్టుకునే వాళ్ళు లేరు. లేకపోతే మీకు కూర చేసేది, మీకు వండేది అన్నీ పెడతా ఉండు. స్టాండ్ అయ్యి ఏదైనా తెచ్చుకొని ఒకటి కొనుక్కొని వచ్చి మీకు ప్రతి ఒక్క ఈడియా బాగా వంట చేసేది. నాకు వంట నెంబర్ 1 వచ్చు. రేపు ఏం చేస్తాను, రేపు దమ్ బిర్యానీ చేస్తాలే. దమ్ బిర్యానీ చేస్తాను, అప్పుడు పెడతా చూడండి ఎట్టుంటుందో. సూపర్గా ఉండాలి. కూర చల్లారింది. టేస్ట్ అబ్బా నాయన ఏరే లెవెల్ ఉన్నది. చేపల కూర సంగటి అంటే దానికి అత ఏరే ఉంటుంది. ఎవడైనా చూస్తుంటే తినుంటారు చాలామంది. అయితే రాత్రి చేసుకొని చేపల కూర పెట్టుకుని పొద్దున్నే తిన్నామనుకో, ఇంకా తింటా ఉంటే నా సామరంగా చూడ ముక్క కలకండ ఉన్నట్టున్నది. కలకండ దాని పక్క కలకండ తిందాం చూడు, సేమ్ మాత్రం ఉన్నది. కాలిపోతుంది. అయితే అంటు పనులు అవి చూడండి బాగా కానొస్తున్నాయి. అంటు పనులు రాగ సంగటి, చేపల కూర, పచ్చి చేపల కూర,
రాగి సంగటి చేసుకొని తిన్నారనుకో, అబ్బా పిసుకొని తింటా ఉంటే వేరే లెవెల్ ఉన్నది.